గుడ్ మార్నింగ్ వాళ్ళకు. ఇప్పుడు మనం థర్డ్ ఇయర్ వాళ్ళు ఫిఫ్త్ సెమ్లో ఫిఫ్త్ పేపర్ చూడండి. లాస్ట్ 2 క్లాసెస్ కూడా మనం ఫిఫ్త్ సెమ్ సంబంధించి సిక్స్త్ పేపర్ టాపిక్ చూసాము. మొదటి యూనిట్లోనేమో కాకతీయ సామ్రాజ్యం గురించి, సెకండ్ యూనిట్లోనేమో విజయనగర సామ్రాజ్యం గురించి ఆ టాపిక్లు చూస్తాము. ఇప్పుడు ఫిఫ్త్ పేపర్ చూద్దాం. ఇందులో ఫస్ట్ టాపిక్ కింద మనకి భౌగోళిక పరిశోధనలు అన్న దాని గురించి ప్రస్తావించారు. భౌగోళిక పరిశోధనలు అయితే భౌగోళిక పరిశోధనకు సంబంధించి మనం మొట్టమొదటిసారిగా 1453 సంవత్సరంలో ఇక్కడ ఈ పరిశోధనల ఆవశ్యకత ఎందుకు వచ్చింది, యూరోప్ కు సంబంధించినటువంటి అగ్రరాజ్యాలు భారతదేశంతో ఇతర ఆసియా దేశాలతో అనేక దేశాలతో వ్యాపారం చేస్తున్నప్పుడు ఇంకా ఆల్రెడీ అప్పుడు వాళ్ళ సముద్రయానం కొన్ని ప్రాంతాల నుంచి వాళ్ళు యానం చేస్తున్నారు కదా, సముద్రయానం చేస్తూ వర్తక వ్యాపారాలు ప్రపంచ దేశాలు చేస్తున్నాయి కదా. అలాంటి సమయంలో ఈ యొక్క మరలా నూతన మార్గాలు అన్వేషణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం చూస్తాం. మనకి లాస్ట్ క్లాస్ లో ఇది ఐరోపా ప్రస్తావించారు. ఐరోపా గురించి, ఐరోపా తర్వాత అతి పెద్ద ఖండం ఖండానికి పెద్ద ఖండం ఆసియా. ఈ ఆసియా తర్వాత కింద ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఐరోపా. మీరు వరల్డ్ ఆఫ్ చేస్తే మీకు అవగాహన ఉంటుంది. పోర్చుగల్ అనేది చివరి ఉన్నటువంటి ప్రదేశం. ఈ అంటే ఐరోపాలో చిట్టిన ప్రదేశం. ఐరోపా ఖండంలో సముద్రం మధ్యలో ఉన్నది ఒకసారి ఇంగ్లాండ్. లాస్ట్ గురించి ప్రస్తావించారు. అయితే భూస్వామ్య దానికి రిలేటెడ్ ఇది ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఇది ఈ ఆసియా ఖండానికి ఐరోపా ఖండానికి మధ్యలో ఉన్నటువంటి సముద్రం ఏ సముద్రం అని చెప్పాం? ఎస్, మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ అంటారు, మధ్యధరా సముద్రం. ఈ ఇక్కడ ఒక నూతన ఖండం ఉంది. అయితే ఇది ఖాళీ ప్రదేశం. ఇక్కడ ఒక ఖండం ఉందని ఎవరికి తెలియదు. ఈ కింద ప్రదేశంలో మరొక విశాలమైనటువంటి ప్రాంతం ఉందని ఇక్కడ ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా ఎంటీ ప్లేసెస్ అనమాట. అయితే తర్వాత కాలంలో వీళ్ళ జీవన విధానం ద్వారా ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి ఆఫ్రికా ఖండం నుంచి ఇలా రావడం అనేది జరిగింది. అయితే మరి ఇంత విస్తారమైన ప్రదేశం ఇక్కడ ఉంది, మరి ఇక్కడ నూతన ప్రాంతాల అన్వేషణ అనేది జరగలేదు. ఎందుకని ఈ ఐరోపాలో పోర్చుగల్, ఇక్కడ విస్తారమైనటువంటి మరో దేశం స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇక్కడ నార్వే, నెదర్లాండ్, ఆ దేశాలన్నీ రోమ్, స్పాటా, ఏథెన్స్, ఇతర దేశాలన్నీ కూడా ఈ ఐరోపా ఖండంలో ఉన్నాయి. నెక్స్ట్ మన ఆసియా ఖండం సంబంధించినటువంటి మన పైన అంతా కూడా రష్యా దేశం, మధ్య మంగోలియా దేశం ఉంది, కింద చైనా దేశం ఉంది. అంటే మంగోలియా, చైనా, అదే రష్యా దేశానికి చైనా దేశానికి మధ్యలో మంగోలియా కూడా చిన్న రాజ్యం ఉంది. ఈ పక్కన మనకి ఈ సముద్ర దీవుల్లో, పసిఫిక్ మహాసముద్ర దీవుల్లో జపాన్ ఉంది. జపాన్ సరిహద్దులో మనకి నార్త్ కొరియా, దక్షిణ కొరియా ఉన్నాయి. మన భారతదేశానికి సంబంధించినటువంటి దేశంగా ఇది మనం ఇక్కడ ప్రస్తావించాం. అంటే ఆసియా ఖండంలో దక్షిణాపథంలో ఉంది, కింది ప్రాంతాల్లో ఉంది. మరి ఇక్కడ ఒక ప్రదేశం ఉందని ఎవరు కనుగోలేదు. ఇక్కడ ఆల్రెడీ ఐరోపా సంబంధించిన వ్యక్తులు భారతదేశానికి కానీ ఆసియా ఖండానికి కానీ ఈ యొక్క ఇక్కడ ఇదంతా ఏంటిది? అట్లాంటిక్ సీ. ఇది మీరు వాటి మీద చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం. ఇక్కడేమో పసిఫిక్. ఈ యొక్క మన భారతదేశం కింద భాగం ఇదంతా కూడా హిందూ మహాసముద్రం. ఇది అట్లాంటిక్ మహాసముద్రం, ఇది పసిఫిక్ మహాసముద్రం. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ వ్యాపారం అంతా సంబంధించి ఈ యొక్క ఐరోపా ఖండానికి చెందినటువంటి చిన్న దేశాలన్నీ కూడా వ్యాపారం కోసం వీళ్ళు తూర్పు దేశాలతో ఎక్కువ వ్యాపారం చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా చైనా, అంటే మన భారతదేశం పైన ఉన్నటువంటి ఈ చైనా ప్రాంతంతో శ్రీలంక, భారతదేశం, బర్మా, ఈ సైన్య ప్రాంతాలు బర్మా, ఆయా దేశాలతో ఎక్కువ వ్యాపారం చేస్తూ ఉండేవారు యూరోపియన్స్. కారణం ఏంటంటే యూరోపియన్స్ ఒక అలవాటు ఏంటంటే సుగంధ ద్రవ్యాల పట్ల అవగాహన ఎక్కువ. వాళ్ళు ప్రతి దాంట్లో సుగంధ ద్రవ్యాలను వాడతారు. కాఫీ, పొద్దున్న వేసిన మన భారతదేశానికి కాఫీ లేదా టీని పరిచయం చేసింది వాళ్ళే. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క తేయాకు పంటలు కానీ కాఫీ పంటలు కానీ ఈ సుగంధ ద్రవ్యాలు మన ఇక్కడ కేరళలో స్పైసెస్ సంబంధించినవన్నీ కూడా పలావ్ దినుసుల్లో ఉపయోగించేటువంటి మెటీరియల్ అన్ని కూడా అక్కడ పడతాయి అనమాట. వీటికి బాగా అలవాటు పడినటువంటి యూరోపియన్స్ మన దేశాలతో వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అందువల్ల వీళ్ళు ప్రతి ఇతర పంటలు వాళ్ళ జనుము లేకపోతే వాళ్ళ గోధుమ పంటలు వాళ్ళ ప్రాజెక్ట్ చెందినప్పటికీ సుగంధ ద్రవ్యాల పట్ల వీళ్ళకి అవగాహన ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క యూరోపియన్ దేశాలు ఈ ఆసియా దేశాలతో వ్యాపారం చేయడం స్టార్ట్ చేశారు. అందుకోసం వీళ్ళు ఏం చేశారు,
ఈ యొక్క ఇంగ్లాండ్ దేశం కానీ ఈ దేశాలు కానీ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుకుంటూ ఈ ప్రాంతంగా ఎలా ప్రయాణం చేస్తూ మధ్యధరా సముద్రాన్ని దాటుకుని వీళ్ళు మన ఆసియా దక్షిణ తీరానికి మన భారతదేశంతో ఇతర శ్రీలంక, ఈ చైనా, ఈ నార్త్ కొరియా, దక్షిణ కొరియా, తప్పేసి ఈ జపాన్ ఇలాంటి తూర్పు దేశాలతో మన వైపు ఉన్నటువంటి దేశాలతో వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఇక్కడ ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం అంటే ఎప్పుడు వచ్చింది అంటే ఇక్కడ ఆసియాకి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఐరోపాకి దగ్గర ఉన్నటువంటి ఈ రాజ్యాల దగ్గర ఒక చిన్న సమస్య అనేది వచ్చింది. ఆ సమస్య నూతన మార్గాల నూతన పరిశోధనల అన్వేషణకు దారి తీసిందంట. ఏంటి ఆ సమస్య అంటే క్రీస్తు శకం 1453 సంవత్సరంలో క్రీస్తు శకం 1453 సంవత్సరంలో ఈ యొక్క క్రైస్తవ రాజ్యానికి చెందినటువంటి కాన్స్టాంటినోపెల్ అనేటువంటి ప్రదేశం మీద క్రింద ఆసియా దిగువ ప్రాంతంలో ఐరోపాకి దగ్గర ఉన్నటువంటి ఈ ప్రదేశం చెందినటువంటి టర్కీ దేశానికి చెందినటువంటి ప్రజలు దాడి చేస్తారు. అందుకనే తురుష్కులు అంటే టర్కీ దేశం చెందినవారు. మీకు మొదటి పీరియడ్ లో బాబర్నామా అనే గ్రంథాన్ని ఏ భాషలో రాశారన్నా? టర్కీ లాంగ్వేజ్ లో రాశారు. ముస్లింలు మాట్లాడే లాంగ్వేజ్ అంతా టర్కీ, వాళ్ళ దేశం టర్కీ దేశం. తురుష్కులు అనేవాళ్ళు. ఈ టర్కీ దేశానికి చెందినటువంటి ఈ తురుష్కులు ఈ ముస్లింలు. మరి క్రింద ఉన్నటువంటి క్రైస్తవ రాజ్యం పేరేంటి? కాన్స్టాంటినోపెల్ అనేటువంటి ఈ క్రైస్తవ రాజ్యమే. కాబట్టి ఈ టర్కీ దేశానికి చెందినటువంటి ముస్లింలు కాన్స్టాంటినోపెల్ అనేటువంటి క్రైస్తవ రాజ్యం మీద దాడి చేశారు. ఎప్పుడది? 1453లో దాడి చేశారన్నమాట. దాడి చేసినటువంటి అనంతరం ఈ కాన్స్టాంటినోపెల్ చేతులు అంటే టర్కీ వాళ్ళ ముస్లింల చేతులు ఓటమి చెందారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడైతే వీళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేరో, అసలు అనుకోలేదో, వీళ్ళు ఒకేసారి దాడి చేయగానే కాన్స్టాంటినోపెల్ ఓటమి చెందిన అనంతరం కాన్స్టాంటినోపెల్ ఉన్నటువంటి మేధావి వర్గం, పండితులు, చాలా మంది తత్వవేత్తలు, ధనికులు వాళ్ళు రచిస్తున్నటువంటి వేద శాస్త్రాలు, వేద గ్రంథాలు, వాళ్ళ వైద్య శాస్త్రం సంబంధించినటువంటి మూల సూత్రాలు, వాళ్ళకి తెలిసినటువంటి రహస్యాలన్నీ కూడా కొన్ని గ్రంథాలను పొందపరుచుకున్నారు. ఎవరు? క్రైస్తవ మతానికి చెందినటువంటి ఈ రాజ్యానికి చెందినవారు. వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే ముస్లింలు కాన్స్టాంటినోపెల్ పై దాడి చేశారో అనంతరం వీళ్ళు ఆయా గ్రంథాలను, ప్రాచీన గ్రంథాలను ఎన్ని కూడా చేత పట్టుకుని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఐరోపాలోని క్రైస్తవ రాజ్యాల దగ్గరికి వెళ్ళిపోయారు. నేను క్రైస్తవ మతం చెందిన వారు కాబట్టి ఆ రోజుల్లో పవిత్ర రోమన్ సామ్రాజ్యం అని మొత్తం జర్మనీ కానించి ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఈ యొక్క గ్రీసు, నార్వే చుట్టుపక్కల దేశాలన్నింటిలో కూడా వీళ్ళ క్రైస్తవ మతం ప్రాచుర్యం పొందిన రోజుల్లో. కాబట్టి ఇక్కడ ముస్లింల చేతిలో దెబ్బతిన్నటువంటి వీళ్ళు ఆ యొక్క ప్రాచీన గ్రంథాలను, విలువైనటువంటి గ్రంథాలను ఆ యొక్క ధనవంతులు కానీ, తత్వవేత్తలు కానీ, మేధావులు కానీ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాలను విడిచిపెట్టేసి ఆ యొక్క క్రైస్తవ రాజ్యాలైనటువంటి సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యానికి వలస వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇది తన ఆధీనంలోకి ముస్లింల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ వైపు ఉన్నటువంటి రాజ్యాలు కూడా ఐరోపా సంబంధించిన కాంటెంట్, ఎందుకంటే బయట ఆపోజిట్ అనమాట. ఐరోపా రాజ్యాలన్నీ కూడా క్రైస్తవ రాజ్యాలు. ఇక్కడ అక్కడక్కడ ముస్లిం రాజ్యాలు ఉన్నాయి. ఇలాంటి ముస్లిం రాజ్యాలు దెబ్బతినకుండా వాళ్ళు ఏం చేశారంటే ఎవరు కూడా మధ్యధరా సముద్రం గుండా వ్యాపారం చేయడానికి తూర్పు దేశాలకు అవకాశం లేదు అని వీళ్ళు ఏం చేశారంటే కరాఖండిగా కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఆనాటి ముస్లింల యొక్క అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే అలా ఆజ్ఞ జారీ చేశారో ఒకవేళ దాన్ని ధిక్కరించితే ఆ శత్రువులను మేము స్వాధీనం చేసుకుంటాం అని మధ్యధరా సముద్రం కూడా రానమని అలా అడ్డుకోవడం అనేది జరిగిందనమాట. ఇలాంటి సమయంలో మరి వీళ్ళకి వెళ్ళే మార్గాలుగా కంపల్సరీగా వాళ్ళు ఈ యొక్క ఆసియా దేశాలతో వ్యాపారం చేయాలి. వాళ్ళు పొద్దున్నే తేనీటి అంటే వాళ్ళు తీసుకునే కానించి వాళ్ళు ఉపయోగించే మెటీరియల్, మాంసంలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి దిగుమతి కావాలి? ఆ దేశాల నుంచి దిగుమతి కావాలి, ఆసియా దేశాల నుంచి. అందుకు వాళ్ళు ఏం చేశారంటే ఎలా అయినా సరే వర్తకం కొనసాగించాలని ప్రయత్నిస్తూ నూతన మార్గాల అన్వేషణకు ప్రయత్నం చేశారు. ఆ నూతన మార్గాల అన్వేషణ ప్రయత్నం చేయడానికి ప్రధాన కారణమైనటువంటి దేశం ఇక్కడ పోర్చుగల్ అన్నమాట. పోర్చుగల్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి వాస్కో డి గామా ఏ దేశం అంటే పోర్చుగల్ దేశమే. పోర్చుగీస్ పీపుల్ అంటారు. ఈ పోర్చుగల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు హెన్రీ. హెన్రీ ఏం చేశాడో చాలా సాహసంగా ఈ పోర్చుగల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హెన్రీ భారతదేశానికి కానీ, తూర్పు దేశాలతో కానీ, ఆసియా చుట్టూ దేశాల్లో సముద్రయానం చేయడానికి ఒక శిక్షణ ఆలయాన్ని స్టార్ట్ చేశాడు.
శిక్షణాలయం, ట్రైనింగ్ అనమాట. టీచర్కి ట్రైనింగ్ ఎలాగో, కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఎలాగో, వీళ్ళు సముద్రయానం చేసే సాహసుల కోసం, అంటే ఎవరైతే సాహసం చేసి మేము ఈ సముద్రయానం చేస్తామో వాళ్ళ కోసం ఒక శిక్షణ ఆలయాన్ని హెన్రీ స్టార్ట్ చేశాడు. హెన్రీ ది నావిగేటర్ అని పిలుస్తారు. హెన్రీ ది నావిగేటర్ సముద్రయానం చేసే వాళ్ళ కోసం ప్రత్యేకించి ఒక శిక్షణ ఆలయాన్ని ఇతను ఏర్పాటు చేశాడు. ఈ శిక్షణ ఆలయంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు మీరు ప్రయాణించే మార్గాల్లో మీతో కొంతమంది వ్యక్తులను కూడా సహాయంగా పంపిస్తాము. ధైర్యం ఉండడం కోసం మీరు మరీ సింగిల్గా లేకపోతే ఆ ప్రాంతాన్ని సంచరించకుండా మీకు ఆర్థిక సహాయంతో పాటు మీకు కూడా కొంతమంది వ్యక్తుల్ని సహాయకారిగా కూడా పంపిస్తామని ఎప్పుడైతే ఒక భరోసా ఇచ్చాడో హెన్రీ, మొట్టమొదటిసారిగా బార్తలోమ్యూ డియాస్ పోర్చుగల్ దేశానికి చెందినటువంటి బార్తలోమ్యూ డియాస్ అనేటువంటి ఈ యొక్క యాత్రికుడు ఇందులో శిక్షణ కాలం పూర్తి చేసుకుని తొలిసారిగా సముద్రయానాన్ని స్టార్ట్ చేస్తాడు. సముద్రయానం స్టార్ట్ చేసినటువంటి పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఇతను మొట్టమొదటిసారిగా ఈ సముద్రయానం అంటే అట్లాంటిక్ మహాసముద్రం గుండా ఎక్కడికి ఇప్పుడు మనకి ఈ విధంగా మన దేశానికి వైపు ఆసియా దేశానికి వెళ్ళాలి, మన దేశం ఆసియా ఖండం వైపు ఉన్నటువంటి దేశానికి వెళ్ళాలి అంటే మరి మధ్యధరా సముద్రం క్లోజ్ చేయబడింది. మరి ఇటువైపు వెళ్తాకి లేదు కాబట్టి కొంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ ఈ ప్రదేశం రాగానే ఇక్కడంతా కూడా సముద్రం మధ్యలో చాలా అల్లకల్లోలంగా ఉందన్నమాట. ఈ అట్లాంటిక్ మహాసముద్రం చాలా డేంజర్ ఉంది, అసలు ప్రయాణానికి అవకాశం లేదు. సముద్ర కెరటాలతో అక్కడ బ్రతుకుతామా లేదా అన్న సందిగ్ధంలో ఏర్పడిపోయింది. ఎందుకంటే సముద్రం మధ్యలోకి రాగానే ఇక తుఫాను అంటే అల్లకల్లోల సముద్రం అంటారు అనమాట అట్లాంటిక్ మహాసముద్రాన్ని. అందువల్ల ఇతను తుఫానుల ఆగ్రహం అంటే తుఫాను రావడానికి ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫాను రావడానికి ప్రధాన కారణం ఈ యొక్క ఆఫ్రికా ఖండం యొక్క ఆగ్రహం చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల కారణంగానే మరలా రిఫ్లెక్షన్ అయ్యి కెరటాలన్నీ కూడా ఇక్కడ మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అని అతను ఏం చేశాడంటే ఇక్కడ వరకు ప్రయాణించి ఇక ముందుకు ఎక్కలేని పరిస్థితుల్లో మళ్ళా తిరిగి తన ప్రయాణం వెనక్కి వచ్చేసాడు అనమాట. అంటే చాలా వరకు ప్రయత్నం చేశాడు కానీ ఇక అట్లాంటిక్ మహాసముద్రం దాటే సాహసం చేయలేకపోయాడు. అందువల్ల అతను మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఏమన్నాడు, కేప్ ఆఫ్ గుడ్ హోప్, తుఫానుల ఆగ్రహం అని పేరు పెట్టి ఆ ప్రాంతానికి చాలా డేంజరస్ ప్లేస్ అని ఆ ప్రాంతం నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ అలా ఎలా రావడం జరిగిందో తర్వాత కాలంలో మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని 1497లో ఇదే ప్రస్తావించామన్నమాట. 1497 సంవత్సరంలో వాస్కో డి గామా అనేటువంటి ఈ నావికుడికి ఆర్థిక సహాయంతో పాటు మరికొంతమంది వ్యక్తుల సహాయం తీసుకొని హెన్రీ సహాయం ద్వారా వాస్కో డి గామా 1497లో ప్రయాణం స్టార్ట్ చేశాడు పోర్చుగల్ నుంచి. అతను ఏం చేశాడంటే సరే అదే విధంగా అట్లాంటిక్ మహాసముద్రానికి దాటుకుంటూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గరికి అలాగా తుఫాను అగ్రంగా పేర్కొన్నటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా వాటిని తట్టుకొని ఆఫ్రికా కింది భాగం నుంచి ప్రయాణం చేసుకుంటూ మడగాస్కర్ దీవి అతి పెద్ద దీవిగా ఉంది ఇక్కడ ఆఫ్రికా హిందూ మహాసముద్రంలో, ఈ మడగాస్కర్ దీవి మీదుగా భారతదేశానికి రావడం అనేది జరిగిందనమాట. అంటే అసలు ఎంత కష్టం వచ్చిందో చూడండి, వీళ్ళకి చాలా ఈజీగా ఇంటి నుంచి మధ్యాహ్న సముద్రంలో షిప్లు వెళ్ళిపోయి ఈ దేశాలతో వ్యాపారం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేవారు, వాళ్ళ దేశానికి వెళ్ళిపోయేవారు. పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడే దానికి ఒక సొల్యూషన్ కోసం మనకు ఒక బ్రెయిన్ పనిచేసే విధంగా అనమాట. అప్పటి వరకు వీళ్ళు అలా మాత్రం నూతన మార్గాలు ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. అది ఆ ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఆ విధానం కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళు అలాగే చేశారు. అందుకని చూడండి మనకి ఎవరు మెసోపోటేమియా, చైనా నాగరికత, మనకి భారతీయ సింధు నాగరికత ప్రజలు కూడా ఆ రోజుల్లో విదేశాలతో వ్యాపారం చేశారన్నాం. అంటే ప్రాచీన కాలంలోనే ఈ సముద్రయానం గురించి ఉంది. ఇప్పుడు మనం చూసినటువంటి మనకి ఈ సముద్రయానం ఏళ్ళు వచ్చిన తర్వాత నూతన మార్గాలు కనుక్కున్న తర్వాతే సముద్రయానం రాలేదు. అందుకనే వీళ్ళు చూడండి వీళ్ళు కనుక్కోక ముందు కూడా సముద్రయానం చేశారు వీళ్ళు, కానీ లిమిట్గా కొన్ని ప్రాంతాలు మాత్రమే వీళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడైతే సమస్య అనేది ఇక్కడ వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళ మధ్యధరా సముద్రం క్లోజ్ చేయబడిందో వీళ్ళ మెదడులకి మేత వచ్చిందనమాట. ఎందుకంటే మరలా నూతన ప్రదేశాలు అన్వేషణ చేయాలి, ఆ ప్రాంతానికి ఎలాగైనా చేరుకోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈ పోర్చుగల్ దేశానికి చెందినటువంటి హెన్రీ రాజు యొక్క సహాయంతో ఈ సముద్రయానం స్టార్ట్ చేశారు. చివరికి ఈ యొక్క
పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాస్కో డి గామా 1497లో ప్రయాణం స్టార్ట్ చేసి 1498 మే 17వ తారీఖు కల్లా ఎక్కడ చేరుకున్నాడు? భారత్లోని మొట్టమొదటిసారిగా కాలికట్, వెరీ గుడ్, కాలికట్ అనే ప్రదేశానికి చేరుకున్నాడు. ఎక్కడ ఉందండి కాలికట్? కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళ రాష్ట్రంలో కాలికట్ అనే ప్రదేశానికి చేరుకున్నాడు. తద్వారా ఆనాటి కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి జామెరిన్ అనేటువంటి రాజు యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. ఆ యొక్క వ్యాపారం చేయడానికి అనుమతి కోసం తను మాట్లాడాడు. అతని యొక్క ఆహ్వానాన్ని స్వీకరిస్తూ జామెరిన్ కి కొద్ది మొత్తంలో పోర్చుగల్ దేశం చేసినటువంటి కొన్ని సరుకులు ఇవ్వడం అనేది జరిగింది. ఇతను కూడా మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు భారతదేశంలో కొన్ని సుగంధ ద్రవ్యాలు, కొన్ని మెటీరియల్, కొన్ని మందులు అవి ప్రయాణం కోసం ఇస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విలువ కడితే భారతదేశంలో ఉన్న సుగంధ ద్రవ్యాల విలువ ఇంచుమించు 60 రెట్లు అధిక మొత్తాన్ని అక్కడ వాళ్ళు పొందారనమాట. అప్పుడు ఆశ కలిగింది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఇంత విలువ చేస్తాయా, అక్కడ చాలా ఈజీగా వాళ్ళు టైం తీసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, వీటికి ఇంత విలువ ఉందని. తర్వాత మళ్ళా క్రీస్తు 1500లో మళ్ళీ తర్వాత 1500లో వచ్చాడు. అంటే 1498 తర్వాత మళ్ళా 2 years లో భారతదేశానికి వచ్చి జామెరిన్ ప్రభువుతో వర్తక వాణిజ్యంతో ఒప్పందం చేసుకుని నెమ్మదిగా భారతదేశంలోకి వీళ్ళు వర్తకం కోసం ఎంటర్ అవడం అనేది జరిగింది. ఎప్పుడైతే పోర్చుగీస్ వారు వచ్చారో ఇదేం తెలిసింది కాబట్టి పోర్చుగీస్ వారి తర్వాత డచ్ వారు ఎంటర్ అయ్యారు. డచ్ వారు అంటే హాలండ్ పీపుల్ అనమాట. హాలండ్ ప్రజల్ని డచ్ పీపుల్ అంటారు. 1602 సంవత్సరంలో వీళ్ళు డచ్ వారు వచ్చారు కదా, వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, వీళ్ళు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నారని అదే యూరోప్ ఖండంలోకి సంబంధించినటువంటి డేన్లు వచ్చారు. డేన్లు అంటే నెదర్లాండ్ దేశానికి చెందినవారు, నెదర్లాండ్ పీపుల్ అనమాట. నెదర్లాండ్ వాళ్ళు వచ్చారు కదా అని లేటి నూతనంగా మార్గనిర్దేశం జరిగి భారతదేశం నుంచి వీళ్ళు కొద్ది మొత్తంలో తెచ్చుకుంటున్నారు, బిజినెస్ స్టార్ట్ అయింది, వీళ్ళు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నారని తర్వాత ఆంగ్లేయులు ఎంటర్ అయ్యారనమాట. ఆంగ్లేయులు 1600 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీ పేరు మీదుగా ఆనాటి ఎలిజబెత్ రాణి యొక్క అనుమతి తీసుకుని మొట్టమొదటిసారిగా వీళ్ళు భారతదేశానికి ఎంటర్ అయ్యారు. వీళ్ళు 1600లో బ్రిటిష్ వారికి అనుమతి లభించినప్పటికీ వీళ్ళు 1608లో భారతదేశానికి ఎంటర్ అయ్యారు. ఎవరు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు. మరి 1608లో వీళ్ళు భారతదేశానికి డైరెక్ట్ గా వచ్చేసారా? అప్పుడు ఎవరు పరిపాలిస్తారు భారతదేశాన్ని అంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహంగీర్ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. జహంగీర్ 1608లో, ఎందుకంటే 1605లో అక్బర్ చనిపోయాడు. 1605లో అక్బర్ చనిపోయాడు. అక్బర్ చనిపోయిన తర్వాత అక్బర్ కొడుకు ఎవరు? జహంగీర్. అక్బర్ కొడుకు జహంగీర్ బ్రిటిష్ రాజ్య పరిపాలన వాళ్ళు వస్తున్న మార్గంలో వీళ్ళు భారతదేశాన్ని జహంగీర్ పరిపాలిస్తున్నాడు. కాబట్టి జహంగీర్ ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులకు అంటే భారతదేశంలో వ్యాపారం కోసం అనుమతి కోసం ఆనాటి ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ యొక్క సహాయంతో వీళ్ళు ఇక్కడ వచ్చారంట. అనుమతి ఎవరిదంటే బ్రిటిష్ రాణిది. ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి కోసం బ్రిటన్ ఎవరైనా అనుమతి ఇచ్చింది. అప్పుడు రాజు ఎవరు? మొదటి జేమ్స్ యొక్క సహకారంతో వాళ్ళు భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తారంటే జహంగీర్ రాజ్య పరిపాలన చేస్తున్నారు. అంటే వీళ్ళు జహంగీర్ని కలవడం, జహంగీర్ యొక్క మన్ననలు పొందినటువంటి వీళ్ళు భారతదేశంలో వ్యాపారానికి అనుమతి పొందారనమాట. అంటే వీళ్ళు వచ్చే సందర్భంలో భారతదేశాన్ని ఎవరు 1608లో వీళ్ళ ప్రస్తావన. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అతి కొద్ది కాలంలోనే పోర్చుగీస్ వారిని, డచ్ వారిని, డేన్లోని ఎక్కడ వర్తక స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు అన్నింటిని కూడా వీళ్ళ మీద దాడి చేసి అణిచేసి వీళ్ళు బలమైనటువంటి గొప్ప వ్యక్తులుగా వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ స్థావరాన్ని వాళ్ళు కూల్ చేసి వాళ్ళని ఓడించి వీళ్ళు నెమ్మదిగా వీళ్ళు ఎంటర్ అయిపోయారు. ఎప్పుడైతే ఇలా ఐరోపా దేశానికి చెందినటువంటి మన యొక్క దేశానికి, మన ఖండానికి చెందినటువంటి ఒక ఇంగ్లాండ్ దేశం చాలా త్వరగా అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందో వెంటనే ఫ్రాన్స్ దేశం ఎంటర్ అయిందంట. ఫ్రెంచ్ పీపుల్ వచ్చిన తర్వాత భారతదేశంలో వీళ్ళు కూడా కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేశారు? భారతదేశంలో ఉంటూ ఈ స్థావరాలు మాది, ఈ వ్యాపారం మాది, మేము ఎక్కడ చేస్తామని ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు కొట్టుకోవడం స్టార్ట్ అయిందనమాట. అందువల్లనే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అంటారు. మన భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు అంటారు. హైదరాబాద్, టిప్పు సుల్తాన్ యుద్ధాలు జరిగినాయి. అసలు 4 యుద్ధాలు జరిగినాయి.
మైసూర్ యుద్ధాలు అంటారు, మన మైసూర్ యుద్ధాలు అంటే ఇక్కడ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అంటారు. ఇక్కడ ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు మన దేశానికి వచ్చి వ్యాపారం చేసుకుని మన దేశంలో కొట్టుకుని యుద్ధాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళ సపోర్ట్, కొంతమంది ఆంగ్లేయుల తరపున, కొంతమంది ఫ్రెంచ్ వారి తరపున. వీళ్ళ విషయాలు చూడండి, వీళ్ళ దేశాలేమో మాతృ దేశాలు ఎక్కడో ఉన్నాయి, వీళ్ళు మన దగ్గరకు వచ్చి యుద్ధాలు చేసుకుంటేవారు. ఈ సందర్భం అంతా కూడా మనకి వీళ్ళు సముద్ర మార్గాలు కనుగొనడం ద్వారా నూతన ప్రాంతాల అన్వేషణ, తద్వారా నూతన వలసల కోసం వీళ్ళ దేశాలు కొట్టుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఇంగ్లాండ్ దేశం చాలా చిన్న దేశం కాబట్టి ఆ దేశానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ కావాలి, అగ్రికల్చర్ కావాలి, ఇతర ప్రాంతాలను దిగుమతి చేసుకోవాలంటే వలస దేశాలు కావాలి. ఆ వలసల కోసం అన్వేషణ స్టార్ట్ అయింది. నూతన ప్రాంతాల అన్వేషణ నూతన వలసలకు దారి తీసింది. ఎప్పుడైతే నూతన ప్రాంతాలు కనుగొన్నారో ఇక ఈజీ అయింది. ఆ ప్రాంతం మీద రావడం, వాళ్ళు దాడి చేయడం, వాళ్ళ అమాయకత్వాన్ని వీళ్ళు సొమ్ము చేసుకుని ఆ ప్రాంతాలను ఆక్రమించుకొని ఆ ప్రాంతాల్లో పండే విలువైన సంపద అంతా కూడా తమ మాతృ దేశాలకు తరలించుకుని పోయేవారు. అంటే నూతన మార్గాల అన్వేషణ అనేది నూతన వలసలకు దారి తీసింది. ఆ నూతన వలసల కారణంగానే మొత్తం ఇంగ్లాండ్ దేశం ఇంచుమించు ఒక 30-50 ఇయర్స్ మధ్యకాలంలో ప్రపంచాన్ని శాసించిందండి. అందుకనే ప్రపంచ రారాజు అని పిలుస్తారు ఎవరిని? ఇంగ్లాండ్ దేశాన్ని. ఎందుకంటే ఇంగ్లాండ్ దేశే మొత్తం పారిశ్రామిక విప్లవం జరిగినటువంటి మొట్టమొదటి దేశం ఇంగ్లాండ్ దేశం. ప్రపంచాన్ని శాసించింది అనమాట. ఇంచుమించు ప్రపంచంలో 90% కంట్రీస్ అన్ని కూడా ఇంగ్లాండే స్వతంత్రం ఇచ్చింది. ఎస్, నేను అదే రాత్రి ప్రస్తావన వచ్చింది. వాళ్ళ మొత్తానికి ఇంగ్లాండ్ ఒక ఓల్డ్ పీపుల్ ఇచ్చారు. అలాగా ప్రపంచ మేధావుల్ని అంటే అత్యధికమైనటువంటి దేశాలను ఆక్యుపై చేసుకుని స్వతంత్ర దేశాలుగా వాళ్ళ తర్వాత కాలంలో ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే తర్వాత కాలంలో అంటే మొట్టమొదటిసారిగా వచ్చిన వారు భారతదేశానికి పోర్చుగల్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత డేన్లు, తర్వాత బ్రిటిష్ వారు, లాస్ట్ గా వచ్చింది ఫ్రెంచ్ వారు. మన భారతదేశం నుంచి చివరిసారిగా వెళ్ళింది కూడా ఫ్రెంచ్ వారి గురించి ప్రస్తావించినటువంటి రాజ్యాలే. అయితే మన స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వారు అనే ప్రస్తావన వచ్చింది. కానీ 1961-69 మధ్య వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ఫ్రాన్స్ లో సంబంధించినటువంటి రాజ్యాలు మన భారతదేశంలో విలీనం చేశారు. అయితే ఈ ప్రదేశాలు ఈ రాజుల కాలం, వీళ్ళు ఆక్రమించుకున్న కాలం ఇలా జరుగుతున్న సందర్భంలో భూస్వామ్య విధానం గురించి ప్రస్తావించబడింది. భూస్వామ్య విధానం, ఫ్యూడల్ వ్యవస్థ, ఫ్యూడలిజం అనేటువంటి పదం ఫ్యూడ్ అనే పదం నుంచి వచ్చింది. ఫ్యూడలిజం భూస్వామ్య వ్యవస్థ. ఐరోపా ఖండంలో వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా నూతన మార్గాల అన్వేషణ జరిగిన తర్వాత విశాలమైనటువంటి ప్రాంతాలను వీళ్ళు ఆక్రమించుకున్నారు. కాబట్టి ఈ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా రాజులు తన ఆధీనంలోకి తీసేసుకున్నారు. ఐరోపా ఖండంలో కొన్ని వందల వేల ఎకరాల భూమి ఆ యొక్క రాజుల ఆధీనంలో ఉండడం అనమాట. అంటే మధ్య యుగం కాలం నాటి సమాజంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా యొక్క జరిగినటువంటి సమ్మేళనం కలయికే భూస్వామ్య విధానం. మధ్య కాలం నాటి సామాజిక లేకపోతే ఆర్థిక, రాజకీయ రంగాల సమ్మేళనమే ఇక భూస్వామ్య విధానం అంటే. ఇవన్నీ కలయిక ద్వారా రాజు ఒక ఉన్నతమైనటువంటి రాజరిక ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ భూస్వామ్య విధానాన్ని అవలంబించారన్నమాట. అందుకనే మనకి ఈ భూస్వామ్య విధానం అనే దాని సిస్టాన్ని మనకి మధ్య కాలంలో ఐరోపా కాంటినెంట్ నుండే ప్రస్తావించబడింది. ఎందుకంటే రాజరిక ప్రభుత్వాలన్నీ భూస్వామ్య విధానాలే. ఎందుకంటే వాళ్ళు రాజులు తమ ఆధీనంలో భూమి ఉంచుకునేవారు. అందుకనే మనకి భూస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని వందల వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఎస్టేట్ల రూపంలో ఉంటూ రాజు ఒక నివసించడానికి మేనర్ అనేటువంటి ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుని ఆ ఎస్టేట్ ని యొక్క అద్భుతమైనటువంటి పంట పొలాలు, నదులు, కొండల మధ్యలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రాజు రాజరిక వ్యవస్థను కొనసాగిస్తూ ఉండేవాడు. మరి రాజు రాజరిక వ్యవస్థని అలా కొనసాగిస్తున్న సమయంలో మేనర్ ఎస్టేట్ అనేటువంటి ఒక పేరు మీదుగా అది చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొలాల్ని క్రింద వర్గాలకి పంచి వాళ్ళ ద్వారా కొంత సైన్యాన్ని పోషిస్తూ వాళ్ళ ద్వారా వచ్చిన పన్నుల రూపంలో వాళ్ళ చేత చెల్లించుకుంటూ వీళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అందుకని భూస్వామ్య విధానంలో సిస్టమ్ ఎలా ఉండేదంటే ముందు రాజు ఉండేవాడు. రాజు మొత్తం రాజ్యానికి అధిపతి, మొత్తం భూమి అంతా కూడా అతని అధీనంలో ఉంటుంది. రాజు తర్వాత వాళ్ళ కింది స్థాయిలో వాళ్ళ బంధుమిత్రుల్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని రాజు వాళ్ళకి కేటాయించాడు. ఆ భూమి అంతా కూడా వాళ్ళకి కేటాయించాడు. వాళ్ళ బంధువులకి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఈ భూమిలో కొంత భాగం వాళ్ళకి కేటాయించి వాళ్ళు అందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవితాలు చేసుకునే విధంగా
వాళ్ళని డ్యూక్స్ అని పిలుస్తారు. డ్యూక్. తర్వాత బ్యారక్, తర్వాత నైట్, తర్వాత రైతు. లాస్ట్ భూస్వామ్య విధానం ఐరోపా ఖండంలో మధ్యభాగంలో ఇలా ఒక తర్వాత ఒకటి కొనసాగింది. రాజుకు సంబంధించినటువంటి భూమి వాళ్ళ బంధుమిత్రులకు, వాళ్ళ సన్నిహితులకి కొన్ని వందల వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఎవరికి దారాదత్తంగా ఇచ్చేసేవాడు అంటే డ్యూకులకి ఇచ్చేసేవాడు. డ్యూకుల తర్వాత బ్యారక్, బ్యారక్ తర్వాత నైట్స్ అనమాట. నైట్ తర్వాత కింది స్థానంలో రైతులు ఉండేవారు అనమాట. రాజుకి స్వతంత్రంగా భూమి ఉండేటప్పటికీ కూడా డ్యూకులు అనేటువంటి వీళ్ళకి ఎప్పుడైతే కేటాయించేశాడో డ్యూకులు అనేటువంటి వీళ్ళు స్వతంత్రంగా సైన్యాన్ని పోషించేవారు. ఎందుకంటే కొన్ని వందల వేల ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ రాజు అంతా కూడా వీళ్ళకి సన్నిహితులకి, వీళ్ళ బంధుమిత్రులకి ఇచ్చేసేవాడు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవారు, రాజుకి అవసరమైనప్పుడు యుద్ధం, ఇప్పుడు ఏదైనా రాజు వేరే రాజ్యం మీద దాడి చేయాలనుకున్నప్పుడు రాజుకి తన యొక్క ఆంతరానికి సంబంధించినటువంటి కొంత గూఢచారి వ్యవస్థ వల్ల కొంత సైన్యం, సొంత సైన్యం ఉండేది. కానీ డ్యూకుల యొక్క నాయకత్వంలో సైన్యం పోషించబడేది. సైన్యాన్ని ఎవరు పోషించేవారంటే డ్యూకులు పోషించేవారు. వీళ్ళకి కొంత మొత్తంలో భూమి ఇచ్చేసేవాడు కాబట్టి ఈ యొక్క అశ్వాలను పోషించడం కానీ వాళ్ళ సైన్యం జీతపద్ధతులని కూడా రాజుకు సంబంధం లేదు. భూస్వామ్య వ్యవస్థలో మనకి ఐరోపా ఖండ సంబంధించిన భూస్వామ్య వ్యవస్థలో డ్యూకులే ఆ బాధ్యత నిర్వర్తించేవారు. యుద్ధం జరిగితే రాజుకు సైన్యాన్ని ఎవరు పంపేవారు, డ్యూకులు పంపేవారు. ఎందుకంటే డ్యూకులే సైన్యాన్ని పోషించేవారు. రాజుకు సంబంధించిన సైన్యం ఉన్నప్పటికీ కూడా యుద్ధం చేసేటప్పుడు అధిక మొత్తంలో సైన్యం కావాలి కాబట్టి డ్యూకులు అనేటువంటి వేళ్ళు కొన్ని శ్రేణులుగా, కొన్ని భాగాలుగా విభజించబడి ఒక 100 మందికి ఒక శ్రేణి, ఇంకో 100 మందికి ఒక శ్రేణి, అలా ఒక శ్రేణి అలా విభజన జరిగి వాళ్ళ సైన్యాన్ని పోషించుకుంటూ డ్యూకులు అనేవాడు వీళ్ళు పోషించేవాడు. యుద్ధం జరిగేటప్పుడు రాజుకి అన్ని విధాల సహాయకారిగా ఉండేవాళ్ళు డ్యూకులు అనమాట. ఇటు బంధువులకు సంబంధించిన వాళ్ళు, ఇటు సంబంధించిన వాళ్ళు డ్యూకులు. తర్వాత డ్యూకుల తర్వాత నెక్స్ట్ వాళ్ళకి కొంత ల్యాండ్ కేటాయించిన డ్యూకుల కింద వాళ్ళకి ఎవరికి అంటే బ్యారక్లకి ఏం చేశారు, డ్యూకుల్లో ఉన్నటువంటి కొంతమంది కొంత ల్యాండ్ ఉంచుకొని మిగతాది బ్యారక్లకి వీళ్ళు ఇచ్చేవారు. అంటే ఒకరి తర్వాత కొన్ని వేల ఎకరాలకి వాళ్ళ కింద వాళ్ళు కొంత అలాగిస్తేవారు. ఇక్కడ ఏం చేసేవారంటే వీళ్ళు డ్యూకులకు సహాయం చేస్తూ డ్యూకులతో పాటు రాజుకు కూడా వీళ్ళు సహాయం చేయాల్సి. ఇప్పుడు రాజుకు సంబంధించిన కొంత ల్యాండ్ ఉండేది. ఆ ల్యాండ్ని దున్నాలి, లేకపోతే అది పంటలు పండించని ఇవ్వాలి. మరి రాజుకు సంబంధించిన ల్యాండ్ డ్యూకులు చూసుకోవాలి. మరి డ్యూకులు చాలా పని ఉంది, సైకిల్ పోషించుకోవాలి, ల్యాండ్ అదేవిధంగా వీళ్ళకి కావాల్సినటువంటి అశ్వాలకు సంబంధించి పోషించాలి, చాలా వర్క్ ఉంటుంది. కాబట్టి బ్యారక్లకు కేటాయించేవారు. వీళ్ళు రాజుకు సంబంధించిన పొలంతో వ్యవసాయం చేయడమే కాక బ్యారక్లో ఉన్నటువంటి వాళ్ళ పొలాన్ని సహాయం వాళ్ళ పంటలు పండించడమే కాకుండా వీళ్ళు అవసరమైతే డ్యూకులకు, రాజుకు కూడా వీళ్ళ సహాయకారిగా పనిచేసేవారు. అంటే ఇక్కడ రాజుకి హెల్ప్ చేసేవారు, డ్యూకులకు హెల్ప్ చేసేవారు. కానీ సైనిక వ్యవస్థ ఎక్కువ డ్యూకుల యొక్క ఆధీనంలో కొనసాగుతూ ఉండేది. డ్యూకుల తర్వాత కింద స్థాయికి ఇంకెవరన్నా నైట్స్ ఉన్నారన్నమాట. వీళ్ళు బ్యారక్లకు పనిచేస్తూ ఉండేవారు. రాజు దగ్గరికి వెళ్ళేంత స్తోమత నైట్స్ కి లేదు. ఎందుకంటే వీళ్ళు కింద స్థాయిగా కేటాయించబడారు కాబట్టి ఈ నైట్స్ అనేటువంటి వీళ్ళు డ్యూకులకు, బ్యారక్లకు సహాయకారిగా పనిచేసేవారు. డ్యూకులకు, బ్యారక్లకు సహాయకారిగా పనిచేసేవాళ్ళు నైట్లు అంటారు. వీళ్ళని మేనర్ ఎస్టేట్ అంటారు. మేనర్ ఎస్టేట్ అంటే రాజు ఉన్నటువంటి కొద్ది చిన్న చిన్న పొలాలు ఉంటాయి, ఆ ఎస్టేట్లని చూసుకుంటూ ఉండేవారు అనమాట. రాజు యొక్క నివాస స్థలాన్ని మేనర్ అని పిలుస్తారు. మేనర్. ఆ మేనర్ ఎలా ఉంటుందంటే కొన్ని వందల విశాలమైనటువంటి పంటలు పండే భూభాగం మధ్యలో అద్భుతమైనటువంటి ఇంద్రభవనం లాగా ఒక ఇంటిని ఏర్పాటు చేసుకొని ఈ నైట్లు అనేవాళ్ళు డ్యూకులకు, బ్యారక్లకు వీళ్ళు సహాయకారిగా పనిచేస్తూ ఉండేవారు. ఇంకా కింద ఉన్నటువంటి వర్గం నైట్ల కింద మరి కింద స్థాయిలో ఉన్న రైతులు, వీళ్ళు బానిసలు.
చిన్నకారు సన్నకారు రైతులకు ఇచ్చినటువంటి వీళ్ళు పండిన పంటలో ఎక్కువ మొత్తంలో డైరెక్ట్ రాజుకి శిస్తు చెల్లించాలి. ఆ చెల్లించడం శిస్తు ఎవరు కట్టేవారంటే డ్యూక్లకి చెల్లించేవారు. అదేవిధంగా వీళ్ళకి పన్నుల భారం ఎక్కువ. మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ లో మనకు టార్క్ వస్తుంది, నెక్స్ట్ 5th పేపర్ లో ఉంది. ఈ ఫ్రెంచ్ దేశంలో సామాన్య ప్రజలు ఎంత నలిగిపోయారో, చివరికి 14 15 చనిపోయినప్పుడు కాల్చడానికి కట్టెలు కూడా ఒక సింహాసనాన్ని పరిపాలించినటువంటి రాజు కాల్చడానికి కట్టెలు లేనటువంటి సందర్భం మన ఫ్రెంచ్ రెవల్యూషన్ లో చూస్తాం. అంటే పన్నులు అధిక భారం ఎక్కువైనటువంటి శ్రామిక వర్గం చెందినటువంటి ఈ సామాన్య రైతులు, చిన్న సన్నకారు రైతులు, మధ్యతరగతి చెందినటువంటి ఈ కింది వర్గాలు మొత్తం పైన రాజు పన్నులు చెల్లించడంతో పాటు వీళ్ళ అవసరాలు తీరక దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అందువల్ల భూస్వామ్య విధానం వల్ల సమాజంలో రాజ్యంలో రాజకీయ ఉన్నత వర్గాలకే ప్రాధాన్యత వహిస్తుందని పెట్టుబడిదారీ వర్గాన్ని ఈ యొక్క విధానాన్ని ఖండిస్తూ దీనికి నూతనంగా ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వ భావాలు అనేవి మనకి తర్వాత కాలంలో వచ్చినాయి అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా ఒకరి వ్యక్తి ఆధీనంలో ఉండిపోతుంది. ఇలా ఉండిపోవడం వల్ల కింది వర్గాల వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. అందుకే ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళు వచ్చిన ఆదాయంతో వీళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థ కింద మారిపోయారు. తర్వాత కాలంలో ఇండస్ట్రీస్ వచ్చినాయి, పెట్టుబడి పెట్టుకున్నారు, వేగంగా డెవలప్ అయ్యారు. కింది వర్గాలు ఆ యొక్క ఇండస్ట్రీలో పనిచేస్తూ నలిగిపోతూ సరైన వేతనం లేకుండా, పని గంటలు ఎక్కువ, వేతనం తక్కువ, ఇబ్బందులు పడుతూ నలిగిపోతున్నారు. ఈ యొక్క కారణం వల్ల దీనిలో మార్పు కోసమే తర్వాత కాలంలో మనం ఈ యొక్క ఐరోపా కాంటినెంట్ సంబంధించినటువంటి కార్ల్ మార్క్స్ మొట్టమొదటిసారిగా దేని గురించి ప్రస్తావించిన కార్ల్ మార్క్స్ ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథం రాశాడు. డాస్ క్యాపిటల్ అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథాల్లో వీళ్ళు ఏ విధంగా కింది వర్గం గడిచారో నలిగిపోతున్నారో, దీనికి ఆ సమాజంలో ఎలాంటి మార్పు రావాలో అన్న ఉద్దేశం దానికి మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చాడు అనమాట. తద్వారా మనం ఈ భూస్వామ్య విధానం ఏ విధంగా కొనసాగింది ఐరోపాలో, తద్వారా దీని మార్పు రాజ్య పరిపాలన ఎలా కొనసాగింది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.